హాయ్ ఫ్రెండ్స్. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా 190 మంది మనుషులు ప్రతి పనికి కుడి చేతినే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎడమ చేతి వాట ఉన్నవాళ్ళు కేవలం 10% ఉంటారు. మనకు అత్యంత దగ్గర పోలికలుండే కోతులు లేదా చింపాంజీల్లో ఇలాంటి ఒకే చేతి వాటం అస్సలు కనిపించదు. మరి మనుషులు మాత్రమే ఇంతలా కుడి చేతి వాటంగా ఎందుకు మారిపోయారు? మన పూర్వీకుల శరీరంలో జరిగిన ఆ వింత మార్పేంటి? ఆక్స్ఫోర్డ్ శాస్త్రవేత్తలు తాజాగా ఛేదించిన ఈ పరిణామక్రమ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన వెనుక బ్రిటన్లోని ప్రముఖ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ శాస్త్రవేత్తల బృందం ఉంది. లీడ్ రీసెర్చర్ డాక్టర్ థామస్ ఏ ప్యూషెల్ నేతృత్వంలోని టీం భూమిపై ఉన్న 41 వేరువేరు కోతి మరియు ఏప్స్ జాతులకు చెందిన ఏకంగా 2025 జంతువుల డేటాని సేకరించారు. ఇవి వాడే టూల్స్, సమాజ నిర్మాణం, అలాగే శారీరక కొలతల్ని బేసియన్ మోడలింగ్ అనే సూపర్ కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా విశ్లేషించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక PLOS బయాలజీ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. ఈ సుదీర్ఘ విశ్లేషణలో శాస్త్రవేత్తలు మనుషుల కుడి చేతి వాటానికి గల 2 ప్రధాన కారణాల్ని కనిపెట్టారు. అందులో మొదటిది మనుషులు 2 కాళ్లపై నిటారుగా నడవడం ప్రారంభించడం. కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులు కోతుల్లా 4 కాళ్లతో కాకుండా 2 కాళ్లపై నిటారుగా నడవడం మొదలుపెట్టగానే వారి చేతులకు నడిచే పని పూర్తిగా తప్పిపోయింది. దాంతో చేతులు ఫ్రీగా అయిపోయి కేవలం వేటాడడానికి, ఆహారం సేకరించడానికి, ఆయుధాలు తయారు చేయడానికి విడివిడిగా వాడటం మొదలుపెట్టారు. ఇది శరీరంలో ఒకే చేతిని బలంగా వాడేలా ఒత్తిడి తెచ్చింది. 2 కాళ్లపై నడవడం ఒక ఎత్తైతే మన మెదడు సైజు భారీగా పెరగడం ఇందులో అసలైన ట్విస్ట్. మానవ పరిణామ క్రమంలో హోమో ప్రజాతికి చెందిన ఆది మానవులు పుట్టిన తర్వాత మెదడు పరిణామం ఊహకందని రేంజ్లో పెరిగింది. మెదడు 2 భాగాలుగా విడిపోయి పనుల్ని పంచుకుంది. మన మెదడులోని ఎడమ భాగం శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంది. మెదడు ఎడమ భాగంలోనే భాష, టూల్స్ వాడే తెలివితేటలు కేంద్రీకృతమై ఉండడంతో ఆటోమేటిక్గా మనుషుల్లో కుడి చేతి వాటం విపరీతంగా పెరిగిపోయిందని శాస్త్రవేత్తలు మ్యాథమెటికల్ ఈక్వేషన్ల ద్వారా నిరూపించారు. ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలకు ఒక వింత నిజం తెలిసింది. డైనోసార్ల కాలం నాటి ఆది మానవ అవశేషాలైన ఆర్టిపిథెకస్, ఆస్ట్రోలోపిథెకస్లలో ఈ కుడి చేతి వాటం చాలా తక్కువగా ఉండేది. కానీ హోమో ఎరెక్టస్, నియాండర్థల్స్ కాలానికి ఇది బాగా పెరిగింది. అయితే ఇండోనేషియా దీవుల్లో బతికిన హోమో ఫ్లోరోసియన్సిస్ అనే ఒక వింత పొట్టి మానవ జాతికి మాత్రం ఈ కుడి చేతి వాటం అస్సలు లేదు. ఎందుకంటే వారి మెదడు చాలా చిన్నది. పైగా వారు నిటారుగా నడవడంతో పాటు చెట్లెక్కడానికి కూడా చేతుల్ని వాడేవారు. దీన్ని బట్టి మెదడు సైజు, నడక కరెక్ట్గా ఉంటేనే కుడి చేతి వాటం వస్తుందని పక్కాగా రుజువైంది. అసలు ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యం? పరిణామ క్రమంలో కుడి చేతి వాటం ఇంత బలంగా మారినప్పుడు మరి ఇప్పటికీ ప్రపంచంలో ఆ 10% మంది ఎడమ చేతి వాటం ఉన్నవాళ్లు ఎందుకు పుడుతున్నారు అనే ప్రశ్నపై శాస్త్రవేత్తలు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. మానవ సంస్కృతి, సమాజం ఇంకా జన్యువులు ఈ 10% ఎడమ చేతి వాటాన్ని ఎలిమినేట్ కాకుండా ఎలా కాపాడుకుంటూ వచ్చాయనేది తదుపరి పరిశోధనల్లో తేలాల్సిందే. కేవలం మనుషులే కాకుండా కంగారూలు, చిలుకల్లో కూడా ఇలాంటి ఒకే చేతివాటాలు ఎందుకుంటాయో ఛేదించడానికి ఈ ఆక్స్ఫోర్డ్ థియరీ ఒక పెద్ద రోడ్ మ్యాప్ని అందించింది. చూసారుగా, మనం రోజువారీ ఎంతో క్యాషువల్గా వాడే కుడి చేతి వాటం వెనుక మనం కోతుల నుండి మనుషులుగా మారిన ఆ 2 కాళ్ల నడక మరియు మెదడు పెరిగిన సుదీర్ఘ పరిణామక్రమ చరిత్ర దాగుంది. ప్రకృతి మన శరీరంలో డిజైన్ చేసిన ఈ వింతైన ఎవల్యూషన్ రహస్యం మనల్ని జంతువుల కంటే ఎంత ప్రత్యేకంగా చేసిందో ఈ రీసెర్చ్ నిరూపించింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.